హలో అండి, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈ వ్లాగ్ ఏంటంటే మేము రాజమండ్రికి బయలుదేరుతున్నాం అనమాట. అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పులిహోర కలుపుతున్నాను. ఎందుకంటే పులిహోర అయితే అందరికీ ఇంట్రెస్ట్గా తింటారు మా ఇంట్లో. మళ్ళీ మా అమ్మాయి వచ్చి ఫ్రైడ్ రైస్ ఇచ్చింది వేరేగాను, అది కూడా పట్టుకెళ్తున్నాం అనమాట. ఇలా చింతపండు గుజ్జుగా తయారు చేసి పెట్టుకుంటే ఇలా ఏమన్నా పులిహోర అది చేసుకున్నప్పుడు కూడా ఈజీగా కలుపుకోవచ్చండి. అది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకళ్ళు ఎలా కలుపుతారా చింతపండు చూపించమన్నారు. అందుకే ఇంకా అది తీసి కలుపుతున్నాను అనమాట. టేస్ట్ చూసుకొని ఎక్కువ తక్కువ ఉప్పును పులుపు టేస్ట్ చెక్ చేసుకోవాలండి. బెల్లం కూడా లైట్గా వేస్తాము మేము. కారులో అది ప్రయాణం చేసినప్పుడు ఇవి తినడానికి కూడా చాలా సులువుగా ఉంటాయి. ఎక్కడన్నా ఆగినా ఆగకపోయినా కారులో కూడా తినేయచ్చు. ఎక్కువ మా వారికి ఇష్టం అనమాట. ఇదే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఇంకెంత లాట్లు ఎందుకు చేస్తున్నాము అంటే ఇంకా మా అమ్మాయి ఫ్యామిలీకి కూడా మా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు, వాళ్ళకి ఇద్దామని ఇలా చేస్తున్నాను అనమాట. కార్ జర్నీలో విజయవాడ దాటాక ఒక మంచి టెంపుల్ కనిపించింది. అక్కడ చల్లగా ఉందన్నమాట. పిల్లడికి కూడా ఫుడ్ తినిపిస్తుంది మా కోడలని ఆగాము. అది మధ్యాహ్నం టైం అయినా సరే గుడి ఓపెన్గానే ఉంది. లోపలికి వెళ్ళి ట్యాప్ అది కూడా ఉంది. పిల్లడికి మొహం అది కడిగి ఫుడ్ తినిపించింది అన్నమాట. మేము కూడా అక్కడ కొంతసేపు రిలాక్స్ అయ్యాము. చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. అక్కడ సోఫాలు లాంటివి ఉన్నాయి. అక్కడ కూర్చొని మేము కూడా మా లంచ్ చేసామన్నమాట. చేసి అలాగా మా అబ్బాయి ఒక్కడే డ్రైవింగ్. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారికి ఇస్తాడు, కానీ తనే ఎక్కువ డ్రైవ్ చేస్తాడు. తన కారు కదా, తను కన్వీనియంట్గా ఉంటుంది. అలాగ చాలాసేపు కూర్చున్నాం అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ రిలాక్స్ అయ్యాక మళ్ళీ బయలుదేరాము. లోపలికి వెళ్ళి అన్ని దేవాలయాలు దర్శనం చేసుకున్నాము. తలుపులు అయితే క్లోజ్గానే ఉన్నాయి. అక్కడ పంతులు గారు కూడా ఎవరు లేరు. సరే అన్నీ చూసి కొంచెంసేపు అలా కూర్చొని ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ కోవిడ్ తర్వాత కార్లు తీసుకోవడం వల్ల కార్ జర్నీ చేస్తున్నాం. అంతకుముందు అయితే ట్రైన్లోనే వెళ్ళేవాళ్ళం ఎక్కడికైనా. మాకు ఏంటంటే రైల్వే వాళ్ళం కదా, ఎక్కువ ట్రైనే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇది కొంచెం కన్వీనియంట్గానే ఉంటుంది అనుకోండి, దేని కంఫర్ట్ దానికి ఉంటుంది. కార్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు బయలుదేరచ్చు, ఒక టైం అంటూ లేదు. పిల్లలతో ఇబ్బంది అయినా బాగానే ఉంటుంది. మార్నింగ్ 11 అలా స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 కల్లా రాజమండ్రి మా ఇంటికి తీసుకొచ్చాడు. ఓన్లీ 8 అవర్స్లో మధ్యలో ఆగినా సరే టైం కవర్ చేసేసి 8 అవర్స్ కల్లా ఇంటికి వచ్చేసాము. మేము వచ్చే ముందు రోజు మా హెల్పర్కి కీస్ ఇచ్చాము. మా అబ్బాయి ఫ్రెండ్ వచ్చి తాళాలు అవి ఓపెన్ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు. అందువల్ల సగం క్లీన్ అయింది. లేదంటే ఈ వర్షాలు పడి కొంచెం బాగా బయట బాల్కనీ ప్లేస్ మాత్రం కొంచెం ఎక్కువ దుమ్ముగానే పట్టిందన్నమాట. వడియాలకి రెడీ చేశానండి. మినపప్పు అనమాట. ఈ పొట్టు మినపప్పు రుబ్బుకొని లైట్గా సాల్ట్ వేసామో వేయలేదా అని లైట్గా సాల్ట్ వేసాను. ఇది పైకి డాబా మీదకి వెళ్ళి ఎండలో పెట్టుకోకర్లేదండి. ఈ పళ్ళెల్లో పెట్టుకున్నాక డాబా మీద పెట్టుకోవచ్చు. ప్లేట్ పెట్టేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కొంచెం తీసుకొని ఇట్లాగది అంతా స్ప్రెడ్ చేసి రెడ్ గ్రైండర్లోనే వేస్తే కొంచెం బాగా ఉరువు అవుతుంది అనమాట. మిక్సీలో వేస్తే ఉరువు అవ్వదు, ఎంత వేసింది అంతే వస్తుంది. రెడ్ గ్రైండర్లోనే వేసాను. ఇది ఇడ్లీ, వంకాయ కూర, ఇంకా ఈ గుమ్మడి కాదు సారీ, వంకాయ కూర, ఈ వడియాల పులుసు ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటుందంట. తోటకూర కూరలో కూడా వేసుకుంటాం మేము. తోటకూర, టమాటా, ఉల్లిపాయ వేసి ఉడికాక ఇవి వేస్తాం. అందుకని సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ కూరలో వాటిలో ఆల్రెడీ సాల్ట్ పడుతుంది కదా, అందుకని. పులుసు అయితే ఎక్సలెంట్గా వస్తుందంట. నేను ఎప్పుడు పెట్టలే, ఇదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టుకుంటుంటే చెప్పారు చాలా బాగుంటుంది, ఎక్కువ శ్రమ ఎక్కువ ఉండదు. చూద్దాం. ఇప్పుడు దీని క్లోజప్లో చూపించాను. ఇప్పుడు ప్లేట్ ఒకటి చూపించాను. మొత్తం కంప్లీట్ అయితే
ఇదేంటంటే ఈ మినపప్పు తీసిన పొట్టు ఉంటుంది కదా, అది ఆ పొట్టులోని కొంచెం పిండి రుబ్బు కలిపి అదనమాట. ఇవి వేయించుకొని తింటే పప్పులో చాలా బాగుంటాయి. దీంట్లో సాల్ట్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఇది పులుసులోకి వాటిలోకి కాదు. ఇండివిజువల్స్ అంటే తెలియని మెయింటెనెన్స్ అండి. అదేంటంటే మనం అస్తమానం చూసుకుంటూ ఉండాలి ఎక్కడ ఏమన్నా అయిందా అంటూను. ఇదేంటంటే నేను బ్యాక్ సైడ్ దేనికో మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కానీ అదంతా ఓపెన్గా సిమెంట్ అన్నీ లాగేసి ఇటుకలు అలా కనబడింది అనమాట. మా బ్యాక్ సైడ్ బాత్రూమ్ ప్లేస్ అనమాట అది. అదేంటి అలా అయిపోయింది అని అనుకుంటే అక్కడ మొత్తం మట్టి వేయించారట ఆ ప్లేస్లోను. సో ఏంటంటే గోడకి ఉన్న మట్టి అంతా లాగేసి ట్రాక్టర్తో వాటితో ప్రొక్లైనర్తో లాగేసి అలా చేశారనమాట. అంటే అలా అయిపోయింది, వాళ్ళు చేశారు కాదు, ఆ మట్టి అది లాగేయడంతో ఆ బాత్రూమ్కి పునాది ఉంటుంది కదా, అదంతా లాగేసినట్టు అయిపోయిందనమాట. అప్పుడు మా మెయిడ్ వాళ్ళ హస్బెండ్ తాపీ పని కూడా చేస్తారనమాట. అతని పేరు రామకృష్ణ. అతన్ని బతిమలాడితే పాపం వెంటనే ఇమీడియట్గా వచ్చి సిమెంట్ అన్నీ అతనే తీసుకొచ్చి చేశాడనమాట. చాలా హెల్ప్ చేస్తారు అడగంగానే. వాళ్ళ అబ్బాయిని సాయం తీసుకొని వచ్చి టైం కాని టైం అనమాట, ఈవినింగ్ టైంలో వచ్చి చేశాడు. చేస్తే ఎందుకంటే మేము ఉన్న 2 రోజుల్లో దాన్ని వాటరింగ్ చేయాలి. మళ్ళీ ఏదైనా సిమెంట్ పని చేయించుకున్నాం అనుకోండి, 2 డేస్ 3 డేస్ అయినా వాటరింగ్ చేస్తేనే దాన్ని నిలబడుతుంది. లేదంటే మళ్ళీ చిన్న వర్షం వచ్చినా అది కొట్టుకుపోతున్నట్టు అయిపోతుంది అనమాట. అదొకటి వెళ్ళాం టైంకి, హెల్ప్ అయింది. లేదంటే అది ఇంకా పెద్ద అవుతుంది. ఆ మధ్య కట్టించుకున్నాం ఆ బాత్రూమ్. ఇలాగే తెలియని వర్క్స్ ఉంటూ ఉంటాయి ఇంటికి. రాజమండ్రి వచ్చామంటే మా పిల్లలకి బయట ఎక్కువ టిఫిన్స్ అవి తినాలని ఇష్టం. అక్కడ చాలా బాగుంటాయని తాజా టిఫిన్స్ అని అక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు, హైదరాబాద్ లాగే అక్కడ కూడాను. మా అబ్బాయి ఫ్రెండ్ చెప్పాడని వెళ్ళాము. రాజమండ్రి వచ్చామంటే ఎక్కువ సితారా, ఉడిపి రెండిటికి ఎక్కువ వెళ్తూ ఉంటాము టిఫిన్లు అవి చేయడానికి. అయితే ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కదా, వెళ్దాము, ఎప్పుడు అవేనేంటి అని అన్నాడు మా అబ్బాయి. సరే అని వెళ్ళామన్నమాట. బాగా లేట్ అవ్వడం వలన ఏంటో కానీ అంతా ఫుడ్ కొంచెం చాలా టేస్ట్లెస్గా ఉంది. నా డిష్ అయితే అస్సలు బాగాలేదు. నేను ఆర్డర్ పెట్టింది అయితే వీళ్ళది కొంచెం పర్వాలేదు. అదే ఆ దోశలు అవి కూడా అస్సలు టేస్ట్గా లేవు. మరి వాళ్ళు సరి చేసుకుంటే బాగుంటుంది. అన్నీ కొత్తది కదా ట్రై చేద్దామని ఉద్దేశం తప్ప మాకు పాత అంతకుముందు తినే హోటల్సే ఇష్టం. నాదైతే కనుక నా దోశ ఓపెన్ చేసి చూపించాను చూడండి. ఒకసారి మా అబ్బాయి దగ్గరికి వచ్చి వీడియో తీయి, నేను ఎలా నా దోశ ఎలా ఉందో అని అన్నాను అనమాట. అది చూడండి. నా దోశలో ఎన్ని చిల్లీస్ వచ్చాయో, చిల్లీస్ వేసారు. వినాయకుడు సినిమాలో ఫ్రీగా వచ్చాయని పచ్చిమిరపకాయలు అల్లం తెగ వేసేద్దని చెప్తుంది కదా దోశలో, అలా అన్నట్టు బోల్డ్ వేశారు పచ్చిమిరపకాయలు. అవన్నీ ఏరుకోవడంతోనే సరిపోయింది. ఇదిగో మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మా అబ్బాయి ఏమొచ్చి అమ్మ కొత్త ఫ్లైఓవర్ చూడు ఎంత బాగుందో అంటే, ఇంకా మోరంపూడి ఫ్లైఓవర్ అంతా చూసే ఉంటారు. మేము అయితే కనుక ఇదే ఫస్ట్ టైం అనమాట రాజమండ్రి వెళ్ళాక చూడడం. చాలా భలే అనిపించింది అనమాట. అక్కడ ట్రాఫిక్ జామ్ లేదు, చాలా క్లియర్గా ఉంది. అందరూ కూడా అక్కడ చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడూ, అసలు అలా అనిపించలేదు అనమాట. బాగుంది, చాలా బాగుంది. అక్కడి నుంచి నైట్ మా ఇంటికి వచ్చినప్పుడు. ఈ సమ్మర్లో స్పెషల్ ఏంటంటే వడియాలండి. ఎండ ఉన్నప్పుడు అస్సలు మనసు ఊరుకోదు, వడియాలు పెట్టేసుకోవాలని తాపత్రయం అనమాట. పిల్లలు ఉన్నారు కదా తింటారని. ఇదేంటంటే ఇది బియ్యం పిండి వడియాలు. ఆల్రెడీ రీల్లో షేర్ చేశాను కొలతలు అవిని, చూడండి. సో ఈ వ్లాగ్ దీంతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.